వేదిక మీద ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి, పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈవేళ ఇక్కడ మీటింగు అలాగే ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు అని చెప్పి ప్రత్యేక సమగ్ర వాటర్ సవరణ కార్యక్రమం పెట్టారు. దాని మీద ఈ కోఆర్డినేటర్స్కి అవగాహన కల్పించడం కోసం, అలాగే ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ ఏమేమి మెటీరియల్ కావాలో అన్నీ కూడా కోఆర్డినేటర్స్కి ఇచ్చి వారి ద్వారా ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగించి వారి ఓట్లు పోకుండా కాపాడటం కోసం ఇక్కడ సమీక్షా సమావేశం జరిగింది. ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి దానికి ఏమేమి చేయాలి, ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అనేది కూడా పూర్తిగా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సమీక్ష కార్యక్రమం జరిగింది. ఈ ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఉందో దానికి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి అవి తీసుకోవడం కోసం గవర్నమెంట్ వారు బిఎల్ఓ అని బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బిఎల్ఓలుగా పెట్టడం జరిగింది. ఈ బిఎల్ఓలు కూడా సరిగా కొంతమంది పనిచేయరు. అటువంటి పరిస్థితుల్లో మనకి కావాల్సినటువంటి వాటర్స్ కానీ లేకపోతే ఎవరైనా క్రిస్టియన్ మైనారిటీలు ముస్లిమ్స్ ఓట్లు కూడా తీసేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి అవన్నీ ఏమి పోకుండా ఉండడం కోసం ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టి ఆ బిఎల్ఓ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా పంపించి అక్కడ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి వాటిలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి బిఎల్ఓకి అందజేయడం కోసం ఈ సమీక్ష జరిగింది. ఇదేంటంటే జనరల్గా ఈ మధ్యకాలంలో అంతా కూడా చూస్తున్నాం, ఎక్కువ ఈ అంతా మోసాలు జరుగుతున్నాయి. అదండి ఇదని ఆ అకౌంట్ ఈ అకౌంట్ అని చెప్పి ప్రజలు కూడా చాలా చోట్ల నమ్మే పరిస్థితి ఉండదు. ఏంటంటే వచ్చినట్టు నిజమైన కాదో ఏంటో తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఆఫీసర్ తీసుకొచ్చి ఈ వాటిలో బియ్యాలు వేస్తారు, అది ఎవడాలో తెలియదు. కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మన అసెంబ్లీ కోఆర్డినేటర్ కానీ బిఎల్ఓ కానీ వాళ్ళతో పాటు వెళ్తే కరెక్టే మనోడు వచ్చాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆల్రెడీ 2002లో కనుక వాళ్ళు వాటర్గా ఉండి ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని డీటెయిల్ అక్కర్లేదు, ఒక ఆధార్ ఫోటో స్టార్ట్ ఒక ఫోటో ఇస్తే సరిపోద్ది. అలా కాకుండా అలా ఆ లిస్టులో నోటెడ్ కాని వాళ్ళు మాత్రం ఎన్యూమరేషన్ ఫారంలో అన్నీ కూడా ఏ ఉన్నాయో అన్నీ ఫిలప్ చేసి ఆ ఫారం బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ముసాయిదా జాబితా ప్రచురణ 21/7/2026లో జరుగుతుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాలు ఉంటే జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు తెలియజేయచ్చు. వాటి మీద నోటీసులు విచారణలో జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఈ అన్నింటి మీద నోటీసులు విచారణలు జరుగుతాయి. ఫైనల్ జాబితా సెప్టెంబర్ 22వ తారీఖున ఫైనల్ జాబితా లిస్టు ప్రచురించడం జరుగుతుంది. మరి కాబట్టి అందరూ కూడా వాటర్స్ అందరూ కూడా వస్తున్నారు ఇలాగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి అని వాళ్ళు కూడా ఎలాగా మనకు కావాల్సిన ఆ లోకల్ ఏరియాలో ఉన్న బిఎల్ఏలు ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి వాటర్స్ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక హ్యాండ్ బుక్ కూడా ఇస్తున్నాడు. ఈ హ్యాండ్ బుక్లో ఏంటంటే A to Z స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా ఇవ్వాలి, అట్లా ఎలా తిరిగి తీసుకోవాలి, ధ్రువీకరణ పత్రాలు ఏంటి, అలాగే ఎస్కులేవేషన్ అంటే కరెక్షన్స్ అవి ఉన్నట్టు ఏ రకంగా చేశారు, అలాగే ఎన్యూమరేషన్ ఫారం ప్రఫార్మా ఏంటి, డిక్లరేషన్ ఫారం ఎలాగా, అలాగే వాటర్ జాయినింగ్ ఎలాగా, అలాగే ఒక చోట నుంచి ఒక చోటకి షిఫ్టింగ్, కొత్తగా వాటర్ జాయినింగ్ ఇవన్నీ కూడా ధ్రువపత్రాలతో సహా అంటే వాళ్ళ ఫారమ్స్ వాళ్ళ ఏ ఫారాలు ఎలా ఫిలప్ చేయాలో అవన్నీ కూడా మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఒక బుక్లెట్గా తయారు చేసి అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇచ్చి దీని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా
మరి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఉన్నారు చాలా మందికి, అంటే నిజంగా వాస్తవం కూడా మాట్లాడుకోవాలి మనం. ఆ అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఆ అసెంబ్లీ పరిధిలో ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూతులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. చాలామంది తెలియదు, కొత్తగా నిజంగా ఎమ్మెల్యే పోటీ చేసిన కూడా ఇప్పుడు తెలియదు. చాలా వరకు మార్పులు కూడా చేశారు. గతంలో మరి నిడదల్లో 205 ఉంటే ఇవాళ 248 బూతులు వచ్చినాయి. ఏ బూతులు ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందు గురించి మేము మొత్తం ఎవరైతే ఈ బూతులు ఉన్నాయో ఆ బూత్ అడ్రస్, ఆ బూత్ ఎక్కడ ఉంది, ఎన్ని బూతులు ఉన్నాయో ఆ లిస్టు కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి బూత్ లిస్ట్ ఇచ్చాం, ఏ టు జెడ్ అతను ఏం చేయాలో అన్ని డీటెయిల్స్గా బుక్లెట్ ఇచ్చాం. అసలు బిఎల్ఓ ఎవరో తెలియాలి కదా, బిఎల్ఓ వచ్చి మరిన్ని వచ్చి రిపోర్ట్ చేయండి. మనం బిఎల్ఓ దగ్గరికి వెళ్ళాలి తప్ప అతను బూత్ లెవెల్ అవసరం, గవర్నమెంట్ ఆఫీసర్ అతను మన దగ్గర రాడు. కాబట్టి ఆ అసెంబ్లీలో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులకి అన్ని బిఎల్ఓలు ఉంటారు. ఆ బిఎల్ఓల యొక్క పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా లిస్ట్ ఇస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ బిఎల్ఓ ఫోన్లో మాట్లాడి లేదా అతను రమ్మను, మనం అతని దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మీరు తప్పులు చేశారని చెప్పి చెప్పవలసిన అవసరం ఉంటే అది ఇస్తున్నాం. మరి ఎన్ని ఇచ్చాం, అసలు వాటర్ ఎవరో తెలియాలి, వాటర్ లిస్టులో పేరు ఉందో లేదో తెలియాలి. కాబట్టి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరికీ ఏ అసెంబ్లీగా ఆ అసెంబ్లీకి సీడీ ఇస్తున్నాం. ఇది రాజానగరం సీడీ. ఈ సీడీలో మొత్తం ఏ టు జెడ్ లేటెస్ట్ వాటర్ లిస్ట్ ఇది. ఈ లిస్టులో వాళ్ళకి కావాల్సిన పేర్లు ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా ఈ వాటర్ లిస్ట్ ప్రింట్ తీసుకుంటే వస్తాయి. మన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఆ లిస్టులో వాళ్ళ పేరు ఉందో లేదో కూడా వెరిఫై చేసి చెప్పొచ్చు. పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే మీరు దయించి మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మీ పేరు ఉందో లేదో ఏంటని పరిస్థితి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఎందుకంటే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది చెప్పడు, రేపు ఎల్లుండి అవతల రండి అంటే, అలాగే లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీతో ఎవరు మాట్లాడరు. అందు గురించి ఏంటంటే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గర వస్తే పబ్లిక్ వాళ్ళు చూసి వాళ్ళ పేరు ఉందా లేదా ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఈ వాటర్ లిస్ట్ ప్రకారం మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తతంగం అంతా చేయడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక కుటిలమైన రాజకీయ దురుద్దేశంతో మరి 20 ఏళ్ళ తర్వాత 24 ఏళ్ళ తర్వాత కూడా ఈ ఎస్ఐఆర్ అనేది పెట్టారు. ఏంటంటే వాళ్ళ గ్యారెంటీకి తెలుసు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు పడవు, ముస్లిం ఓట్లు పడవు. అందు గురించి ఆ ఓట్లు ఈ ఓట్లు తీసేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఆల్రెడీ మనం చూసాం, బెంగాల్లో 97 లక్షల ఓట్లు తీశారు, అలాగే బీహార్లో 57 లక్షలు తీశారు. ఎక్కడికక్కడ ఓట్లు తొలగింపు చర్యలోనే భాగంగానే జరుగుతుంది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, దళిత క్రిస్టియన్లు వాళ్ళు అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ ఓట్లు పోతాయి. మీకు ఎట్టైనా అనుమానం వస్తే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకోండి. మీకు అన్యాయం జరిగితే మీ ఓటు మళ్ళీ చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కలెక్టర్తో కానీ ఎలక్షన్ కమిషన్తో కానీ పోరాడి మీ ఓట్లు జాయిన్ చేద్దామని కూడా అందరికీ కూడా చెప్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు ఎవరు కూడా దీన్ని వేరే రకంగా చూడకండి. వేరే రకంగా చూసి ఎవడో వస్తే నేను ఎన్యూమరేషన్ బార్ ఇవ్వను, నేను పూజ చేయలేదు, ఓడిపోతాను. అందు గురించి భయపడకండి. మీకు డౌట్ వస్తే మా అసెంబ్లీ కోఆర్డినేటర్లో మేము పెట్టి బిఎల్ఏని కన్సల్ట్ చేయండి. అప్పుడు మేము చెప్తాం, వాడు వచ్చాడు కరెక్టోడో కాదో దొంగడో చెప్తారు. వాళ్ళు దొంగడైతే మేమే పట్టుకుని లోపల చెప్తాం. కాబట్టి మీరు అందరూ పబ్లిక్ కూడా మీకు కోరేది ఏంటంటే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ కన్సల్ట్ చేయండి. మీ ఓటు ఉందో లేదో చూస్తాడు, అలాగే మీ ఓటు పోకుండా చూస్తాడు. ఒకవేళ మీరు ఏమైనా కొత్త ఓట్లు జాయిన్ చేయాలంటే అవి కూడా జాయిన్ చేస్తాడు. దీని మీద పూర్తి సమీక్ష జరిపించి మాకు 7 అసెంబ్లీలకి కోఆర్డినేటర్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. భద్రత ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్లు వచ్చినా ఏమొచ్చినా సరే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ని కన్సల్ట్ చేయమని చెప్తున్నాను.